ఒక ఒక స్కిట్ లాగా ఒక ప్రాంక్ వీడియో లాగా చేశారు. ఒక ప్రాంక్ డ్రామా చేశారు. ఓకే. అంటే బొట్టు బిళ్ళలు పోయినాయి నావి అని ఎవరు మాధురి గారు అడుగుతున్నట్టు అది సంజన గారు తీస్తున్నట్టు ఎమ్మాన్యుయల్ చూసినట్టు వీళ్ళిద్దరికీ గొడవ స్టార్ట్ అయ్యింది. వీళ్ళది ప్లాన్ అనమాట ఇది. సో ఈ ప్లాన్లో వీళ్ళు ఏదనుకున్నారు, సరదాగా అనుకున్నారో వాటెవర్ ఏదైనా జరగనండి, దీన్ని అడ్డం పెట్టుకుని సంజన గారిని మాధురి గారు కడుపులో ఎన్నో తెచ్చేసుకున్నారు. కడుపులో ఉన్న మంటంతా లాగిచ్చేసుకున్నారు. మీరు ఎగ్స్ దొంగతనం చేసినట్టుగా అనుకున్నారా, నా స్టిక్కర్స్ దొంగతనం చేయడం, మీ క్యారెక్టర్ ఇది అదేం చెప్తాను. కడుపులో ఉన్నది మొత్తం ఒక సరదా డ్రామా అనే స్కెచ్లో మొత్తం కక్కేసుకుంది. ఈవిడ కూడా అనుకుంది, ఆవిడ కూడా అంది, మొత్తం కక్కేసుకున్నారన్నమాట ఒకళ్ళ గురించి ఒకళ్ళు. సో తెలిసిపోయింది సంజన గారికి, తను నాతో గేమ్ ఆడుతూ నా గురించి చెప్పాల్సినవన్నీ కడుపులో ఉన్నాయని బయట కక్కేసుకుంటుందని చెప్పేసి తనే ఎండ్ కార్డ్ పెట్టాలి అని చెప్పేసి కట్ ఇది ప్రాంక్ అని చెప్పేసి అందరికి తెలిసేలాగా చెప్పేసింది. సో ఎందుకంటే తన గురించి తను కడుపులో అన్నీ చెప్పేసుకుంటుంది సంజన గారి గురించి మాధురి గారు. సో ఇలా జరిగింది వాళ్ళ ప్రాంక్ డ్రామా అనమాట. దెన్ ఈరోజు ఒక రేంజ్ యుద్ధం జరిగింది ఎవరికి మధ్యన, మాధురి గారికి అండ్ దివ్య గారికి. సో దివ్య గారు ఏంటి, ఫుడ్ మానిటర్ అండ్ ఫుడ్ సంబంధించి అనమాట. సో ఏది తినాలన్నా ఏం చేయాలన్నా ఆవిడ పర్మిషన్ తీసుకుని, అది బిగ్ బాస్ రూల్ అనమాట. రూల్ అంటే రూల్, అది చేయాలి. సో మాధురి గారు ఏం చేశారు అంటే దోశల్లోకి కర్రీ వేసుకున్నారంట. కర్రీ వేసుకుంటే కర్రీ వేసుకోమంటారా అని పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకుంటే వేసుకున్నారు. సో దానికి క్వశ్చన్ చేశారు, మీరు కర్రీ వేసుకున్నారు కదా ఏంటని. నేను కొంచెమే వేసుకున్నాను. కొంచెం అయితే ఏంటి, ఎక్కువైతే ఏంటి, నా పర్మిషన్ తీసుకోవాలి కదా. సో రేషన్ ఇచ్చేది నేను కదా, ఫుడ్కి సంబంధించిన నాది సంబంధించింది, ఫుడ్ మానిటర్గా నన్ను అడగాలి కదా అని చెప్పిస్తాను. నిన్ను అడగడం ఏంటి, నీదైనా హౌసా అని ఒక రేంజ్ గొడవ. ఏంటి గొడవ ఏంటి, నిన్ను అడగడం ఏంటి, హౌస్ ఏమి నీదా, హౌస్ ఏమి దివ్యాది కాదు, హౌస్ ఏమి మాధురిది కాదు, హౌస్ ఏమి ఎవరిది కాదు, లిటరల్ నాగార్జున గారిది కూడా కాదు బిగ్ బాస్ హౌస్. కానీ బిగ్ బాస్ రూల్ ఏంటి, ఎవరి రూల్ వాళ్ళు పాటించాలి, ఎవరిని అడగాలో వాళ్ళని అడిగి అది ముందుకెళ్ళాలి. సో మీరు తినాలి అంటే దివ్య గారిని అడిగి అది తను వేసుకోమంటే వేసుకోవాలి, లేకుంటే ఆగమంటే ఆగాలి. సో దానికి ఏం చేస్తావు అని అంటే ఆ కర్రీ గురించి అడిగితే తన పర్సనల్కి వెళ్ళిపోయింది, దివ్య గారి పర్సనల్కి. ఏమని, నీకులాగా నాన్న ఒక డ్రామా అనమాట. నాన్న ఈ నాన్న మీద ఒక ఎంటైర్ ఎపిసోడ్ నడుస్తుంది అనమాట. ఈ నాన్న ఏమో ఈ నాన్నేం అర్థం కావట్లేదు. ఆ నాన్న తొక్కేస్తున్నారు, ఈ కూతుర్లు ఇద్దరు కింద పడిపోతున్నారు, ఇట్లా ఉంది. సో ఈ పర్సనల్ అంటే వీళ్ళ మధ్యన ఇదేంది కర్రీ గురించి గొడవ, ఇక్కడ కర్రీ గురించి గొడవ. బట్ ఇది పర్సనల్కి వెళ్ళింది. నాన్న అని చెప్పేసి మీకులాగా అది సమాధానమే కాదు. అది కర్రీ గురించి అడిగితే మీరు నాన్న గురించి వెళ్ళడం. అసలు దివ్య మాట్లాడింది కరెక్ట్ అంటే కరెక్టే. నన్ను అడగకుండా ఎందుకు, నాకు ఒక పొజిషన్ ఉంది ఇక్కడ. అప్పుడు క్యాప్టెన్ ఒక పొజిషన్ ఇచ్చారంటే క్యాప్టెన్ అడగకుండా కొన్ని పనులు చేయకూడదు, అది క్యాప్టెన్ పొజిషన్. సో సంచాలక్ ఒక గేమ్ పెడుతున్నప్పుడు సంచాలకుని అడగకుండా, సంచాలక్ సంబంధం లేకుండా ఏం చేయకూడదు, అది సంచాలక్ పొజిషన్. అట్లానే ఫుడ్ మానిటర్ అండ్ రేషన్ ఇచ్చే వాళ్ళు తన దివ్య గారు కాబట్టి తనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, తనకు పవర్ ఉంది. ఆ పవర్ని తను యూజ్ చేసుకుంటుంది. మీరు అడగాల్సిన అవసరం మీకుంది. అమ్మ నేను ఇట్లా కర్రీ వేసుకున్నానంటే తను వేసుకోమంటుంది, కర్రీ వేద్దని చెప్పదు కదా. సో దీనికి సీరియస్ అయిపోయి అసలు ఇచ్చే కౌంటరు ఏంటి ఇలా మాట్లాడుతూ దివ్య గారు అక్కడే చెప్తుంది, మీరు రైజ్ అవ్వద్దు, నార్మల్గా మాట్లాడు, నేను ఎట్లానే మాట్లాడతా అంటే ఏంటిది మాధురి గారు, నేను ఎట్లానే మాట్లాడతా, వార్నింగ్ ఇస్తున్నారా? ఖచ్చితంగా చూడండి గాయస్, వీకెండ్లో సాటర్డే కానీ సండే కానీ నాగార్జున గట్టిగా నరుక్కుంటూ వెళ్తారనమాట. సో ఇది బిగ్ బాస్ రూల్ని అతిక్రమించినట్టే. ఎందుకంటే ఒక ఫుడ్ మానిటర్ని అడిగి నువ్వు ఏ పనైనా చేయాలి, ఫుడ్ తీసుకోవడం, ఫుడ్ తినడం ఏదైనా జరగాలి. సో ఇది జరగకుండా అతిక్రమించింది కాకుండా సో తన మీద ఫైర్ అవుతున్నారు. ఏంటి నీకని చెప్పాలా, నీదా బిగ్ బాస్ హౌస్ ఏమో నీదా, ఏంటి ఓవర్ చేస్తున్నావు, నేను ఎట్లా మాట్లాడతా, ఎట్లనే చేస్తా, మంచిగా మాటలు ఏంటి అసలు ఒక రేంజ్. అసలు ఏం అర్థం కావట్లా మాధురి గారు, ఏంటి మీరు. నాకైతే ఈ కాన్వర్జేషన్లో దివ్య గారిది కరెక్ట్ అనిపించింది. ఇది నా ఒపీనియన్. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. దివ్య గారు మీకు నచ్చితే ఫుడ్ మానిటర్ మార్చేసుకోమని చెప్పేసి దివ్య గారు చెప్పారు. దానికోసం మాధురి గారు నాకు నచ్చట్లేదు మానిటర్ మార్చమని చెప్పేసి, ఫుడ్ మానిటర్ మార్చమని చెప్పేసి కెప్టెన్ కళ్యాణ్కి చెప్తుంది. అలా మారుస్తాం, సో అందరికీ నచ్చింది ఉంది కదా అని చెప్పి మారుస్తున్నప్పుడు ఎవరైతే మాధవి గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో వైల్డ్ కార్డ్ కోసం మనందరి కోసం మన దివ్యాని ఫుడ్ మానిటర్ నుంచి మార్పిచ్చేద్దాం, నీకు ప్రాబ్లం వస్తే మీరు చూసుకోండి, మిగతా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళకి నచ్చింది
వాళ్ళకి దివ్య గారు ఫుడ్ మానిటర్ కూడా నచ్చింది. మీ మాట వాళ్ళు ఎందుకుంటారు? సో మ్యాక్సిమం ఎవరు కూడా మాట్లాడలేదు. మీకు నచ్చకపోతే మీరు నచ్చలేదని చెప్పండి. అంతేగాని మిగతా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళ కోసం ఫుడ్ మానిటర్ మార్చాలి ఏంటది? ఇంకొక కామెడీ ఏంటంటే మన శ్రీనివాస్ ఉన్నాడు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ శ్రీనివాస్. ఆ శ్రీనివాస్ని కళ్యాణ్ అడిగాడు, ఏమని, నీకు ఫుడ్ మానిటర్ గురించి ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగాడు కళ్యాణ్. దానికి అతను ఏమైనా సమాధానం చెప్పాడు, ఎందుకు ఫుడ్ మానిటర్ ఎవరు, హూ ఈజ్ ఫుడ్ మానిటర్ అన్నాడు. అదొక కామెడీ అనమాట. ఆయనకి ఫుడ్ మానిటర్ ఎవరో కూడా తెలియదు. సో ఎందుకంటే తనకు ఆ ఇబ్బంది లేదు ఫుడ్ మానిటర్తో. తను ఎవరితో ఎలాంటి ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ కాదు దివ్య గారిది. సో అది నాకు తెలిసింది. సో అందుకని ఎవ్వరు కూడా దివ్య గారిని మార్చాలన్న ఉద్దేశం ఎవరికి లేదు, ఈవిడ కూడా తప్ప. ఇది కూడా పర్సనల్గా తీసుకున్న పర్సన్ తప్ప మాధురి గారు. సో ఇది